ఆహా అబ్బా ఆహా 1 2 3 4 హై లైరే లప్పరు బొమ్మ బేసు చూస్తే బెల్లం దిమ్మ దీని ఊపే గంజాయిదమ్మ రేసు గుర్రం గిజేజమ్మ. మధ్యలో ఎందుకు పాడుతావరా? బర్రె గొంతు చేసుకొని దున్నేనుగులా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ పాడుతున్నాడు కదా, ఎవరు పాడతారు సార్? మాస్టర్ వీడు. నువ్వు ఎవరిని అంటున్నావు నాకు అర్థమైంది. ఏదో ఈ సాంగ్ లో డాన్సర్స్ ఉన్నారు కదా, వాళ్ళ కాస్ట్యూమ్స్ డిస్కస్ చేద్దామని ఇక్కడ పిలిపించా. కాస్ట్యూమర్ లో క్రియేటివ్ డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయి. అలాగే అలాగే. మీరు పాడండి తమ్ముడు. దీని ఒళ్ళు చూస్తే పల్లి పట్టిలో తిండి వస్తుందిరా, లంచ్ టైం తిండి వస్తుంది. పంది లెక్క తిందుగారు, నువ్వే తిందుగారు. సభ్యులు చెప్పారా మాస్టర్ కి? మాస్టర్ ఎద్దోకేనా? బీఫ్ చికెన్ రా, చికెన్ బీఫ్ వద్దా మాస్టర్? నిన్ను తింటా నెక్స్ట్ తమ్ముడు మీరు పాడండి. దీని ఒళ్ళు చూస్తే పల్లి పట్టిరో అదే. దీని కళ్ళు చూస్తే సారా పట్టిరో. సూపర్ తమ్ముడు, అదేదో సార్ పట్టు. సూపర్ సార్, ఎదిరిపోయింది పాట. మనం హిట్ కొడుతున్నాం. ఈ పాటకు మనం ఏం చేద్దాం అంటే స్పెయిన్ వెళ్ళి మాస్టర్ మాటి స్పెయిన్ అనకండి, ప్రొడ్యూసర్ గారికి పెయిన్ వస్తుంది. అంటే నేను స్పెయిన్ అని ఎందుకు అన్నానంటే హైదరాబాద్ లో చేయకపోవడానికి 2 రీజన్స్ అండి. ఒకటి, ఇక్కడ స్ట్రీట్స్ చాలా అగ్లీగా ఉంటాయి. 2, ఇక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ బాంబులు వేస్తూ ఉంటారు. సో రిస్క్ ఉంది కాబట్టి అందుకనే అన్నాను. పోన్లేండి, మనం ఇలాంటి ఓ సెటప్ ని RFCలో ప్లాన్ చేద్దాం. పని పాట లేకుండా రోడ్డు మీద పొరంబొగుల్లా తిరిగే వాళ్ళు మన ఇండియాలో ఎక్కువ మంది ఉన్నారు కదండి. అలాంటి ఓ సెటప్ లో మల్టీ కలర్ కాస్ట్యూమ్స్ తోటి ఒక 1500 మంది, 500 మందితోటి మల్టీ కలర్ కాస్ట్యూమ్స్ వేసి ఒక సెటప్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఆ సెటప్ మధ్యలోకి ఒక గోల్డ్ కార్, పొరంబోకులు అందరూ ఆ కార్లోంచి ఎవరు దిగుతారా అని ఎదురు చూస్తున్నారు. ఆ కార్ డోర్ మీద ఒక హాట్ హ్యాండ్, కింద ఒక కాలు, పిచ్చెక్కిపోతున్నారు. దాని తర్వాత తాయి. మనం క్లోజ్ పెడతాం సార్. ఆ బేస్ ఊగుతా ఉంటది. మన కెమెరా అలా క్లోజ్కి వెళ్తా ఉంటది. టింగ్ టింగ్ వేసుకుంటాం. అక్కడ నేను కంపోజ్ చేసిన మూమెంట్ ఏంటి, ఇక్కడ నువ్వు వేసే స్టెప్పులు ఏంటి? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా హూ am I? I am one of India's best choreographer. నాకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయో తెలుసా? అవును, చాలా కాస్ట్యూమ్. నేను కష్టపడి 1 వీక్ తపస్సు చేసి క్రియేటివ్ గా కంపోజ్ చేసిన స్టెప్ ని కంపు చేసి పడేస్తావు. డాన్స్ అసిస్టెంట్ లో ఉండు. మీరు కంపోజ్ చేసినట్టే చేసాం కదా మాస్టర్. వేసేస్తాను సార్ అంటే నోట్లో మరమరాలు వేసుకున్నట్టు చేస్తావేంటి? నువ్వు ఎలా చేసావు చెప్పనా? ఏంటిది ఫిట్స్ వచ్చిన కాకిలాగా? డాన్స్ ఇస్ మెంట్ టు హ్యావ్ గ్రేస్. ఇది కదా గ్రేట్ మాస్టర్. మీరు ఇది కంపోజ్ చేయలేదు కదా మాస్టర్. రిహార్సల్స్ కి రారు, పోన్ రండి నేర్పిస్తామంటే రారు. గెస్ట్ హౌస్ కా? రిహార్సల్ నీకు చెప్తా, నువ్వు పని చేయముందే. చెప్పినప్పుడు గెస్ట్ హౌస్ కి వచ్చుంటే ఇవన్నీ ఉండేవి కాదుగా. పళ్ళు రాలి పూతాయి. ఏంటే కూసో ఎర్ర కోతి మోహన్ తార. మర్యాదగా మాట్లాడు. ఎర్ర కోతిని నేను కాదరా, నల్ల పందివి నువ్వే. ఊర్లు ఎగుస్తున్నాయి. సరిపోయిందా? టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్. నన్నే కొడతావే నువ్వు. నిన్ను సినిమాల్లో కాదే, షార్ట్ ఫిల్మ్ లో కూడా రానివనే. నిన్ను గాని కృష్ణానగర్ రోడ్ల మీద అడుక్కు తినే పొజిషన్ కి తీసుకురాలేదు. నేను ఇండియాలో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్ ని కాదు. నమస్తేనా. నువ్వేంట్రా ఇక్కడ? కమిషనర్ గారు సీతారామన్ అర్జెంట్ గా ఆఫీస్ తీసుకురమ్మన్నాడు. ఎక్కడ? ఆడెక్కడ ఆడికే తెలియదు. మరి ఎలాగన్నా? వాళ్ళ అమ్మాయిని అడిగితే కరెక్ట్ తెలుస్తుంది. వాళ్ళ అమ్మాయి ఎక్కడ? వచ్చిందిరా. రోజుకో డ్రెస్ లో వస్తుంది. ఈ రోజు ఏ డ్రెస్ లో వస్తాదో ఏంటో. రోజుకో డ్రెస్? అవురా భయ్. దానికేంటి, సినిమా వాళ్ళు రోజుకో డ్రెస్ లో వస్తారంట. ఊరుకోండి, పిల్లకి దిష్టి తగులుద్ది.
అన్నట్లు నిన్న ఏ డ్రెస్ వేసుకొని వచ్చింది? కసక్కుమన్న కౌబాయ్ పిల్ల డ్రెస్సు. ఏంటి కౌబాయే? కత్తిలా ఉంది. చమక్కుమన్న చేపల పిల్ల డ్రెస్సు. చేపల పిల్ల. లవ్లీగున్న లంబాడి పిల్ల డ్రెస్సు. మరి ఇయాలే డ్రెస్ అన్నా? ఆ? ఎవరికి తెలుసురా? చూడరా. ఎంత అందంగా ఉంది, శ్రీదేవి లాగా. జగదేక వీరుడు అతిలోక సుందరి. హాయ్ ఆంటీ. ఇంకెళ్ళవే వీళ్ళు కళ్ళే పడి దిష్టి తగిలేటట్టుంది. ఇంకెళ్ళండమ్మా. వెళ్ళి పనులు చూసుకోండి. థ్యాంక్ యూ సూరి భయ్యా. థ్యాంక్స్ అక్క. బాయ్. యమునా, అంకుల్. కమిషనర్ గారు మీ నాన్న అర్జెంట్గా ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవమని చెప్పారు. కమిషనర్ గారా? ఏమైంది అంకుల్? ఏమీ లేదమ్మా, తాగేసి డ్యూటీకి వెళ్ళడం లేదు కదా, అందుకే కమిషనర్ గారు పిలిపించుంటాడు. అకౌంట్ చూడు. ఒకసారి అర్జెంట్గా వచ్చి కలవమని చెప్పమ్మా. Today's special commentary by Ramarao. Commentary. Today's special commentary by Ramarao. Oh my God, Chintu hit a sixer. Hi cuties, what's up? Saka, English cricket matches comedy by Ramarao. Ramarava. Must be crazy, no? అబ్బా, తెల్లోడు మనల్ని వదిలి 69 సంవత్సరాలైనా ఆడి ఇంగ్లీష్ దరిద్రం మాత్రం మనల్ని ఇంకా వదలేదురా. ఎవడన్నా ఒక్కసారన్నా ఒక్క తెలుగు పద్యమనే చెప్పగలరా? Yes, Saka, very hard to bear him. ఏరా, అంత కష్టపడి ఇంగ్లీష్ లో కమెంటరీ ఇస్తే అలా అంటావా? Okay, have you guys seen my Nana? ఆ? ఓయ్, నన్ను అలా చూడకు, నేను రాను. SI గారు. అమ్మా, ఒరే ఇంకెళ్ళక తప్పదు, దిగిపోరా. బానే ఉండేవాడు కదే, సడన్ గా ఏమైందా మామయ్యకి? తాగుడు అలవాటు అయిపోయింది, ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోతున్నాడు. అడిగో. అదిగో అక్కడే ఉన్నాడు. నానా లే, ఇంటికి వెళ్దాం. జాగ్రత్త మామయ్య, మెల్లిగి జాగ్రత్త, కింద మెట్టుంది. మామయ్య. ఒకప్పుడు ఆయన కనబడితే డిపార్ట్మెంట్ మొత్తం సెలెక్ట్ చేసేది. సడన్ గా ఏమైందేం పాపం, ఇలా అయిపోయాడు. కళ్ళుండి సోల్లేరి చెవులుండి వెళ్ళేది, నోరుండి మాట్లాడలేది మోగు. నా దేశం మన ఎవరికి ఏం పట్టు. मेरा भारत महान है, महान है. సెక్షన్ నెంబర్. జమున, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? నాకు అసలు ఏమి అర్థం కావట్లేదురా. ఏం జరిగిందో, ఎందుకు ఇలా తాగుతున్నాడు, ఎంత అడిగినా నాన్న ఏం చెప్పట్లేదురా. ఇలా తాగి రోడ్ల మీద పడిపోతుంటే తనకి ఎప్పుడు ఏమవుతుందోనని నాకు చాలా భయం వేస్తుందిరా. అమ్మ ఎలాగో లేదు, నాకేమైనా ఏందంటే నాకు ఎప్పుడూ కష్టాలే. జమున, జమున, ఆపు. ఆయన పాప ఏదో బాధలో ఉన్నాడే, చెప్పుకోలేకపోతున్నాడు. కొన్నాళ్ళు వదిలేస్తే ఆయనే సెట్ అయిపోతాడు. ఆ మాత్రం దానికి చచ్చిపోవడం ఏంటే? 2 నెలలు నేను ఎస్ అయిపోతాను కదా,
అప్పుడు నువ్వు మన ఇంటికి వచ్చేస్తావు కదా. మామయ్య కూడా మనతో పాటే ఉంటాడు. ఈ మాత్రం దానికి పెద్ద పెద్ద మాటలు ఎందుకే, సరేనా? ఓకేనా? నాకు ఒక ముద్దు కావాలి. తొందరగా పోనీ, ఫ్యాషన్ షోకి టైం అవుతుంది. నా యాంకర్ కోసం వెయిటింగ్. A very good evening to all you lovely and beautiful people. మెల్లగా అందరూ ఇటే చూస్తున్నారు. చుబ్బే పోలీస్. ఎస్ఐ గారు. గొప్పలే. నువ్వు ఎస్ఐ గారు అయిన తర్వాత మనకి పోలీస్ క్వార్టర్స్ వద్దు. మారిపోదాం రా. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఒక 3 bedroom ఫ్లాట్. దిగు. పర్లేదు, ఒకసారి దిగు. యా. ఒక ఎస్ఐ ఉద్యోగికి నెల జీతం ఎంతో తెలుసా నీకు? ఎంత? 28,315 రూపాయలు. క్యా? డిఏ 15%, ఎల్సీఏ, ఎల్ఎల్ఏ, యూనిఫామ్ అలవెన్స్, రిస్క్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్ ఇవన్నీ కలిపి గ్రాస్ శాలరీ 36,310 రూపాయలు. ఓ సంతేనా? అంతే. ఓయ్ మరి సైడ్ ఇన్కమ్? ఏయ్ లంచమా? రామారావు ఇక్కడ 3 generations పోలీస్ ఫ్యామిలీ. రామారావు అంటే డ్యూటీ మాత్రమే, లంచం గించం నథింగ్. నోనో. నువ్వు మారవరా. A very good evening to all you lovely and gorgeous people of Hyderabad. Neerus is launching their brand new collection in an exclusive show just for you. And put your hands together for these pretty women in Neerus. ఏంటండి షో మధ్యలో వెళ్ళిపోతున్నారు? మా అమ్మకి హార్ట్ అటాక్ అండి, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అర్జెంట్గా వెళ్ళాలి, అందుకని. హాస్పిటల్ ముందు రండి. థ్యాంక్స్ అండి. ఎవరు ఎందుకు లోపల పెడతావు సామాన్? ఇటు మాట్లాడవా నువ్వు? చూడు నువ్వు. సర్వీస్ ఫస్ట్, డ్యూటీ నెక్స్ట్. ఎవరు నువ్వు? ఎవరు? పోలీస్. పోలీసువా? సార్ 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 నీ దండం పెడతా సార్, నీ కాలు మొక్కుతాను సార్, ఫోటోలు తీయద్దు సార్. సార్ మీ పేరేంటి? నా పేరు రమేష్ యాదవ్ సార్. ఏరియా? ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి సార్? మీరు ఎక్కడికి వెళ్ళాలండి? ఎక్కడికో చెప్పమ్మా. అపోలో. ఎక్కు. నేను తీసుకెళ్తా సార్, నేను తీసుకెళ్తా. బండిది. అమ్మకే కాదు మేడం. ఏంటి గొడవ? చెప్పండి నా సార్. కొడుకు దొంగ అంటున్నారా? సెల్ఫీ. నేను చెప్పేది వినండి. గొడవ చేశారంటే మొత్తం అందరినీ లోపల దోసేస్తాను. సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, హ్యాండ్ బ్యాగులు ఏమైతే మిస్ అయిపోయినాయో మొత్తం లిస్టు రాసి మా లేడీ కానిస్టేబుల్కి ఇవ్వండి. వాడిని బాగా ఇంట్రాగేట్ చేసి. నేనేం చేయలేదు. అరే నువ్వు ఆగరా, ఆగే. వాడిని ఇంట్రాగేట్ చేసి 2-3 రోజుల్లో ఏం జరిగిందో మీ అందరికి ఇంటిమేట్ చేస్తాను. ఓకే? నౌ స్మైల్. ఏం చేస్తారే మీరు? వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏంట్రా? నాకే చెప్పాలి సార్, నేను దొంగ కాదు సార్, అమ్మ దూరు సార్. ఆగు, ఆగు, ఆగు. నీ మీద కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారనుకో, పోలీసు ఉద్యోగానికి పనికి రాకుండా పోతావు. చూడు, మీ అమ్మ మొహం చూసి ఇప్పుడు వదిలేస్తున్నాను సార్. 3 రోజుల్లో దాన్ని ఎవరినో ఎతికి ఆ సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, బ్యాగులు మొత్తం తీసుకొచ్చి ఈ స్టేషన్లో అప్పగించాలి. సార్
లేదంటే ఎఫ్ఐఆర్. నువ్వు మళ్ళీ రాగతాలు. షబో టెన్షన్ లో నేను అర్జెంట్ గా ఫేస్బుక్ లో పెట్టాలి. ఎన్ని లైక్స్ వస్తాయో. అరే రామారావు, ఈ గొడవలని తొందరగా క్లియర్ చేసుకోరా. వచ్చే నీకు ఎస్ఐ సెలక్షన్, లేదంటే మళ్ళీ గోవిందా గోవిందా. ఇక్కడ సెల్ ఫోన్లు పనిచేయవు జమున, ఇది జామరు. జామర్ అంకుల్ అమ్మ కొట్ల బలదు హాస్పిటల్ ఉందని దొంగని పేరిస్తే నిజం నమ్మేసి ఎగేసుకుని హెల్ప్ చేసి ఇరుక్కుపోయారు బాబాయ్. నన్ను దొంగంటూ ఏంటి బాబాయ్, ఎంత బాధేస్తుంది తెలుసా? అసలు ఆ పాప ఎలా ఉంటుంది? హైట్ 5'7.5", 34, 24, 34, 36, బ్రౌన్ ఐస్, తెల్లటి తెలుపు, అథ్లెటిక్ బిల్డ్, కత్తి లాంటి ఫిగర్. అదన్నమాట సంగతి. కోరుతున్నా ఎలా కొనుక్కుందా? ఏదో ఆడపిల్ల కదా, వచ్చి అడిగింది కదా, జాలి పడి రన్నింగ్ అవుట్ కూడా ఆపి లోపల కస్టమర్ కిందకి నింపి నేనే స్వయానా సూట్ కేసు తీసుకుని లోపల కూర్చోబెట్టి ఆటోను ఒక ఫోటో, డ్రైవర్ ఒక ఫోటో. రమేష్ యాదవ్ సార్. అబ్బా దొంగనా చాచా. డబల్ కమీటర్ లెక్కున్నా సార్, మీరు పొరపడుతున్నారు. చెప్పు. పోలీసులతో కొడుతున్నా సార్. దాన్ని ఎక్కడ తిప్పావరా? దేని దాన్నే. దేని ఈ డబుల్ కమిటారా గూట్లే. ఎక్కడ వదిలిపెట్టినా బా? ఐపీఎస్ ఆఫీసర్ కాలనీ. ఐపీఎస్ ఆఫీసర్స్ కాలనీనా? అదే పోనీ సార్, తొందర తిప్పరా. అవును సార్, ఉండండి సార్. హాయ్ ఏటోలు పాప, ఎటు వెళ్ళిపోతున్నావు? ఏంటి? మెల్లగా సార్, మెల్లగా సార్. బంజారా హిల్స్ కి వెళ్ళండి. నాను అటే వెళ్ళిపోతున్నావు. డ్రాపింగ్ చేసి మొత్తమా? ఉండండి సార్, తిప్పుతున్నా సార్. తిప్పుతున్నా కదా. చాలా స్వీట్ అండి. ఏయ్, సార్ 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 పడిపోతారు సార్. సార్ రండి సార్, రండి కూర్చోండి. నేను చేస్తాను సార్. సార్ అమ్మాయి దొంగ అనుకున్నా, వీడు కూడా పెద్ద దొంగలాగా ఉన్నాడు సార్. వీడే దొరకట్లేదు. వెళ్తున్నా సార్. సార్ 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 మెల్లగా సార్, పడిపోతారు సార్. సార్ అమ్మ కడుపున్నాడా? వీడు కూడా అయిపోయాడు సార్. కబరండి కబరండి. దొంగ 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 కార్యక్రమం కత్తి కత్తి చూపించిందండి. నాలుగు పీకేసిందండి. పొంగరాలు సార్ సార్ అది కూడా సార్ కారు. దొరికింది. దిగు దిగు Oh my god. దిగు దిగు. Who are you? అమ్మా ఇంగ్లీషే దొంగ మొహం దానా. దిగు Hey, don't touch me. దిగు దిగు. Leave me. అబ్బా పోలీస్ స్టేషన్ Hello. What you doing? కత్తిలాగుందిరా పోరి. ఇది దొంగ. నీ కన్ను పెడతా. ముందు పోలీస్ స్టేషన్ రా. Hey, leave me. Don't touch me. ఆ సెల్ ఫోన్ కేసు నా మీద పెట్టారు. నా పోలీస్ సెక్షన్ ప్రాబ్లం లో పడింది. స్టేషన్ వచ్చి నిజం ఒప్పేసుకో. What ప్లీజ్ cell phone, ప్లీజ్. man? Please, bro. బ్రోనా ముందు పోలీస్ స్టేషన్ పా. Leave me. ఏ ప్లీజ్ వచ్చి నిజం ఒప్పేసుకోవే. Hello. ప్లీజ్ Help. హెల్ప్ Help. హెల్ప్. చెప్తుంటే అర్థం కాదురా నీకు? అమ్మో నాకెందుకులే, ఎగిరెగిరి అంతా ఉంది. అయ్యా ఏంటి ఎక్కిరితేనిందా? ఆల్మోస్ట్ దొరికేసింది. పట్టేసుకున్నారని ఈ టైంలో ఎగిరిదాన్ని పారిపోయింది సార్. ఫోటో తీసావా? ముఖం పగిలిపోయింది, పళ్ళు రాలిపోయినాయి ఏమని భయపడుతుంటే ఫోటో ఎలా తీస్తాం సార్? ఇలా అప్పుడు గాని ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టుంటే ఈ పాటికి 200 లైక్స్ వచ్చేసి తెలుసా? ఇల్లు గాలి ఒకడేడు తెలుసులే దైతుడా. నీ ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టేస్తాను రోయ్.
లంచం తీసుకుంటున్నాం మినిమం 1,00,000 లైక్స్ వస్తాయి. ఏమో మర్యాదగా మాట్లాడండి, నా కొడుకు ఇక్కడ గురించి. అసలు ముందు నీ కొడుకు ఇక్కడ ఉన్నాడో చెప్పు. అమ్మా ఆగండి. మా సెల్ ఫోన్ సంగతి ఏంట్రా? 8 ఏళ్ళు వస్తున్నానండి. అంటే పంచేసుకున్నారా? హలో బ్రో, మర్యాదగా వాళ్ళ ఫోన్ వాళ్ళకి ఇచ్చేసేయ్, లేదా తమ్ముడు సార్ నిజంగానే సార్ నేను మాట్లాడతా. నాకేం సంబంధం లేదు సార్, ప్లీజ్ నన్ను నమ్మండి. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ యాక్టింగా? నువ్వు ఉండవే అన్నా, ప్లీజ్ అన్నా, మొబైల్స్ అన్నా, నీకు దండం అమ్మా, పెడతానన్నా. ప్లీజ్ అమ్మా నిజంగా ఏంది గీ పాడుకొని బతుకులాడుతావు? ఏయ్ మల్కాజ్గిరి సుబ్బయ్య నాయుడు మా మామ మంచిగుండా చెప్పరాదు మొబైల్ ఏంటే అసలు మాకు ఆ దొంగకి ఏ సంబంధం లేదు. సపోజ్ టు బి ప్రొటెక్టర్స్ నో దిస్ దొంగ. ఏమో ఏంటి దొంగ అంటున్నావు? మా ఇంట వంట లేదు తెలుసా? వీడు ముత్తాత ఎవరో తెలుసా? రోమ లోపలికి తీసుకెళ్ళు. ముందు లోపలికి అందరూ తీసుకెళ్ళు. ఎగిరి దంతలు. ఒకసారి బ్రో, ఫోన్ పోతే వచ్చే ప్రాబ్లమ్స్ నీకు అర్థం కావట్లేదు. ఓహో, ఫోన్ పోయిందని భయం కాదు అత్తమ్మా. వీళ్ళు తీసుకున్న సెక్సీ సెల్ఫీలు, వీడియోలు బాయ్ ఫ్రెండ్స్ కి పంపుకున్న హాట్ హాట్ మెసేజ్లు బయట పడతాయి. మాకు తెలీదా ఏంటి మీ వేషాలు? జమ్మ, లోపలికి వెళ్ళు. జమ్మ, నాను లోపలికి వెళ్ళు. ప్లీజ్ అండి, నేను ఏదో చేస్తా, నాకు కొంచెం టైం ఇవ్వండి. సార్,